అలాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి, కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచంలాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా, నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాం.